गजाननं भूतगणाधिसेवितं कपित्थजम्बूफलसारभक्षणम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजं शरदिन्दुविकासिमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीमुपासे सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ अज्ञानान्तर्गहनपतितानात्मविद्योपदेशैः त्रातुं लोकान् भवदवशिखा तापपापच्यमानान् मुक्त्वा मौनं वटविटपिनो मूलतो निस्सरन्ति शम्भोर्मूर्तिश्चरति भुवने शङ्कराचार्यरूपा श्रीगुरुभ्यो नमः हरिः ओम् జగద్గురు శ్రీ శంకరాచార్యుల వారు అనుగ్రహించినటువంటి శివానంద లహరిలో గల 6వ శ్లోకానికి తాత్పర్యం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఘటో వా మృత్పిండోప్యనురపి చ ధూమోగ్నిరచలః పటో వా తంతుర్వా పరిహరతి కింఘోర శమనం వృథా కంఠక్షోభం వహసి తరసా తర్కవచసా పదాంభోజం శంభోర్భజ పరమసౌఖ్యం వ్రజసుధీః. శంకరాచార్యులు వారు ఇక్కడ మన బుద్ధికి బోధన చేస్తున్నారు. ఓ బుద్ధి, పైన చెప్పినటువంటి 2 వాక్యాలు తర్క సూత్రాలు. ఘటో వా మృత్పిండోప్యనురపి చ ధూమోగ్నిరచలః పటో వా తంతుర్వా, ఇక్కడ దాకా తర్కంలో ఉండేటటువంటి సూత్రాలు. ఈ సూత్రాలు చదవడం ద్వారా, పైన చెప్పినటువంటి ఈ సూత్రాలు చదవడం ద్వారా నీకు కంఠశోష కలుగుతోంది తప్ప వీటిని చదవడం ద్వారా మనకి అంత్య సమయంలో, అవసాన దశలో కాలుణ్ణి కానీ కాల నిర్ణయాన్ని కానీ మార్చేటటువంటి అధికారము రావట్లేదు. మనం ఇదే ఒక విషయాన్ని మార్కండేయ చరిత్రలో చూస్తే ఆయన అంత్యకాల సమయంలో పరమేశ్వర స్మరణ చేసి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే సాక్షాత్కరించే విధముగా చేసుకున్నాడు. కాబట్టి ఈ కోటి విద్యలు కూటి కోసమే అనేటటువంటి కోటి విద్యలన్నిటినీ, ఈ కూటి కోసమే ఉన్నటువంటి అన్ని విద్యలని మనం నేర్చుకోవడం ద్వారా ఇక్కడ ఈ జగత్తులో ఉన్నంత వరకే మనకి వాటి వల్ల పరమానందము, ఆనందము కలుగుతోంది. కానీ పరమేశ్వరుని సాయుజ్యానికి వెళ్ళినప్పుడు వచ్చేటటువంటి ఆనందాన్ని ఇచ్చే మంత్రము పరమేశ్వర నామస్మరణ. నువ్వు ఆ నామస్మరణ చెయ్యి. ఈ విధమైనటువంటి కోటి విద్యలను, కూటి కోసమైనటువంటి విద్యలను పక్కన పెట్టు అని శంకరాచార్యులు వారు మనకి తెలియజేస్తున్నారు. అదే కాకుండా ప్రహ్లాదుడు భాగవతంలో ఈ విధముగా చెప్తున్నారు. దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు. విష్ణుమూర్తి కూర్చి చెప్పేటటువంటి విద్యే చదువు అని ప్రహ్లాదుడు కూడా చెప్పడం జరుగుతోంది. అలాగే మనకు మన పెద్దవాళ్ళు సుభాషితంలో కూడా ఒక మంచి శ్లోకాన్ని తెలియజేస్తున్నారు. అధీత్య చతురో వేదాన్ ధర్మశాస్త్రాన్యనేకశః ఆత్మానన్నైవ జానంతి దర్వీ పాకరసంయథ. 4 వేదాలను క్షుణ్ణంగా చదివి మరియు షట్శాస్త్రాలు, ఇతర విద్యలు అన్ని క్షుణ్ణంగా తెలుసుకున్నప్పటికీ ఆత్మజ్ఞానాన్ని ఏ మనిషికైతే పొందలేకపోతున్నాడో వాడి గూర్చి ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నారు ఆ శ్లోకంలో. దర్వీ పాకరసంయథ. చారు అంటే రసము వండినటువంటి ఒక పాత్రలో ఒక గరిటని పెట్టగా ఆ రసము, ఆ చారు కారముగా ఉందా, ఉప్పగా ఉందా అనేటటువంటి విషయం ఆ గరిటకి ఏ విధముగా తెలియదో, ఇన్ని విద్యలు నేర్చుకున్నటువంటి ఈ మనిషి కూడా ఒక గరిట వలె అన్నీ తెలుసుకున్నాను అనేటటువంటి ఒక భ్రాంతిలో ఒక గరిట వలె ఉంటున్నాడు, చారులో గరిట వలె ఉంటున్నాడు అని మనకి సుభాషితాల్లో కూడా మన పెద్దలు తెలియజేస్తున్నారు. అదే సారాంశం వచ్చేలాగా శంకరులు ఇక్కడ చెప్తున్నారు. ఇదే విధంగా కాశీక్షేత్రంలో శంకరాచార్యులు వారు పర్యటిస్తున్నప్పుడు ఒక వైయాకరణ సిద్ధాంతి కూర్చుని డుకురుంజకరణే అని పారాయణ చేస్తూ ఉన్నప్పుడు శంకరాచార్యులు వారు అనుగ్రహించినటువంటి గొప్ప స్తోత్రం మోహముద్గరం. భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకురుంజకరణే అని శంకరాచార్యులు వారు మనకు అక్కడ కూడా తెలియజేస్తున్నారు. అదే విధమైనటువంటి శ్లోక సారాంశము ఈ శ్లోకంలో కూడా మనకు కనిపిస్తోంది. స్వస్తి ప్రజాభ్యః.